69వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ మరియు పల్నాడు జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15, 16, 17వ తేదీల్లో అండర్ 19 బాలుర మరియు బాలికల కబడ్డీ పోటీలు గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ వినుకొండపట్నంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ టోర్నమెంట్ ని ఇక్కడ రావడానికి ముఖ్య కారకులు శ్రీ జీవి ఆంజనేయులు గారు, ప్రభుత్వ చీఫ్ విప్ మరియు ప్రీతమ శాసనసభ్యులు వినుకొండ వారికి మా పల్నాడు జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ టోర్నమెంట్ కి మాకు వెన్నుదన్నులు ఉండి ప్రోత్సహించినటువంటి గంగినేని రాఘవరావు గారికి, అలాగే వినుకొండ నాయకులు అందరికీ మాకు స్కూల్ గేమ్ ఫెడరేషన్ నుండి ప్రత్యేక ధన్యవాదాలు జరుగుతున్నాయి. అలాగే ఈ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 19 కబడ్డీ పోటీల్లో లీగ్ పోటీలు మరియు తర్వాత నాకౌట్ పోటీలు జరుగుతాయి. తర్వాత ఈ టీముల్లో నుంచి మనం 12 మంది బాలురు 12 మంది బాలికలను తీసుకొని నేషనల్ టీంని ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఎంపిక అయినటువంటి బాలురు టీము త్వరలో జరగబోయే హర్యానా రాష్ట్రంలో జరగబోయే ఆల్ ఇండియా పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. అలాగే బాలికల టీము హిమాచల్ ప్రదేశ్లో పాల్గొనడం జరుగుతుంది. వీరందరినీ సెలక్షన్ చేసిన తర్వాత 9వ తారీఖు డిసెంబర్ మనకి ఇక్కడ నుంచి టీముల్ని హర్యానా, హిమాచల్ ప్రదేశ్ పంపించడం జరుగుతుంది. ఈ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పోటీలకు వినుకొండ ప్రజానికం నుండి మాకు చాలా ఆదరణ అభిమానాలు దొరుకుతున్నాయి. ఇంతమంది ప్రేక్షక అభిమానుల మధ్య మ్యాచ్లు జరుపుకోవడం మాకు ఈ వినుకొండలోనే ప్రథమంగా మేము మ్యాట్లు ఎటువంటి క్రీడాకారులకు ఇబ్బంది లేకుండా మ్యాట్లు మరియు గ్యాలరీ మరియు లైట్లు కల్పించి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మాకు గంగినేని రాఘవరావు గారు మరి అలాగే ఎమ్మెల్యే గారు అయినటువంటి ఇతర దాతల దగ్గర నుంచి మాకు సహాయ సహకారాలు అంది మేము ఇంత గ్రాండ్ సక్సెస్ గా చేస్తున్నందుకు మా స్కూల్ గేమ్ ఫెడరేషన్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ అనండాల్.